2024 సంవత్సరం చివరకొచ్చేసాం. మరో 5 రోజుల్లో మనం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. గడిచిన ఏడాది కాలంలో సంగీత ప్రియులను అలరించిన తెలుగు సినిమా పాటలు చాలానే ఉన్నాయి. కొన్ని సాంగ్స్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటే, మరికొన్ని పాటలు మాత్రం సినిమా విడుదలైన తర్వాత జనాల్లోకి బాగా వెళ్ళాయి. సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అయిన డ్యూయట్ కొన్నుంటే, నెట్టింట దుమ్ము రేపిన డాన్స్ నెంబర్స్ ఇంకొన్ని ఉన్నాయి. ఓవరాల్గా బెస్ట్ సాంగ్స్ ఆఫ్ ద ఇయర్ ఏవో ఇప్పుడు చూసేద్దాం. గుంటూరు కారం సినిమాలోని చార్ట్ బస్టర్ సాంగ్స్తో ఈ ఏడాది మ్యూజికల్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. తమన్ స్వరపరిచిన దమ్ మసాలా బిర్యానీ, కుర్చీ మడత పెట్టి, మామ ఎంతైనా పాటలు శ్రోతలను విపరీతంగా అలరించాయి. థియేటర్లతో పాటుగా సోషల్ మీడియాని షేక్ చేశాయి. పార్టీలలో, పెళ్లిలలో, కాలేజీలలో, ఈవెంట్స్లలో, ఊరేగింపుల్లో ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపించాయి. ఇందులో మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా స్టెప్పులు ఎరగదీయడం ఫ్యాన్స్కు కన్నుల పండుగగా అయితే అనిపించింది. సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత పాటలైతే సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ అన్ని మ్యూజికల్ ప్లాట్ఫామ్స్ని బ్లాస్ట్ చేసేసింది. ఇక దేవరా పార్ట్ 1 సినిమా కోసం అనిరుద్ధ్ కంపోజ్ చేసిన పాటలు ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నాయి. ఫియర్ సాంగ్, చుట్టమల్లె, ఆయుధ పూజ, దావూది ఇలా 4 పాటలు వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. వాటిల్లో 2 సాంగ్స్లో ఎన్టీఆర్ డ్యాన్స్లు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. చుట్టమల్లె సాంగ్ మెలోడీ ఆఫ్ ద ఇయర్ అయితే అనిపించుకుంది. ఇక దేవిశ్రీ ప్రసాదం సంగీతం సమకూర్చిన పుష్ప 2 ది రూల్ సినిమా నుంచి పాటలు కాస్త ఆలస్యంగా వచ్చిన జనాల్లోకి అయితే తొందరగానే వెళ్ళాయి. ముందుగా పుష్ప సాంగ్ బాగా వైరల్ అయింది. ఆ తర్వాత వచ్చిన సూసైకి లిరికల్ వీడియో కొన్నాళ్ళు ట్రెండింగ్ లో ఉంది. కిస్ 6 ఫీలింగ్ పాటలు సినిమా విడుదలైన తర్వాత పెద్ద హిట్ అయ్యాయి. అలానే హనుమాన్ మూవీలోని పూలమ్మె పిల్ల పాట బాగా పాపులర్ అయింది. ఓం బింబుష్ సినిమాలోని అణువణువు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నుంచి వచ్చిన గుమ్మా పాటలు మ్యూజికల్ ట్రీట్ అయితే ఇచ్చాయి. టిల్లు స్క్వేర్ మ్యూజిక్ ఆల్బమ్ మొత్తం కూడా సూపర్ హిట్ అయింది. టికెటే కొనకుండా రాధిక, డీజే టిల్లు రివ్యాప్ పాటలు యూత్ కి బాగా ఎక్కాయి. ఎక్కడ డీజే ప్లే చేసినా కానీ డీజే టిల్లు పాటలు ఉండాల్సిందే అనే రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్ మూవీ డిజాస్టర్గా మారినప్పటికీ పాటలు మాత్రం మంచి హిట్ అయ్యాయి. వాటిల్లో నల్లంచు తెల్లచీర సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అయితే అయ్యింది. యువన్ శంకర్ రాజా చాలా కాలం తర్వాత తెలుగులో వర్క్ చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోని సుట్టంలా చూసి పోకల సాంగ్ జనాల్లోకి ఒక రేంజ్లో వచ్చేసింది. ఊరు పేరు భైరవకోన మూవీలోని నిజమేనే చెబుతున్న గీతం బాగా ఫేమస్ అయింది. డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని స్టెపామార్ సాంగ్ ఆడియన్స్కు అందరితో స్టెప్లేయించింది. ఇక జనక అయితే గనక చిత్రంలో నా ఫేవరెట్ నా పెళ్ళాం పాట కూడా వైరల్ అయింది. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాల్లోని కొన్ని పాటలు ఈ ఏడాది జనాల్లోకి అయితే దూసుకెళ్లాయి. తండేల్ నుంచి వచ్చిన మెలోడియన్ బుజ్జి తల్లి పాటకు సంగీత ప్రియులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్లలో ఎక్కడ చూసినా కూడా ఈ పాటే కనిపిస్తోంది. ఇలా పైన చెప్పుకున్న పాటలు జియో 7, స్పాటిఫై, గానా, అమెజాన్ మ్యూజిక్, రేడియో ఛానల్స్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాగా వైరల్ అయ్యాయి. ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. మరి వీటిల్లో మీకు ఏ పాట బాగా నచ్చింది? సాంగ్ ఆఫ్ ద ఇయర్ ఏది? బెస్ట్ డాన్స్ ఆఫ్ ద ఇయర్, మెలోడీ ఆఫ్ ద ఇయర్, డ్యూయట్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ ఏదనేది కామెంట్ చేయండి.